ఈ మధ్య చాలా మంది పోస్ట్ ఆఫీస్ పథకాల వైపు మళ్లుతున్నారు. ఎక్కడ చూసినా ఇవాల్టి పోస్ట్ ఆఫీసులు ఇలా జనాలతో కిటకిటలాడుతున్నాయి. రకరకాల పథకాలలో చేరడానికి జనం ఇలా వెళుతున్నారు. ఒక పక్క అధిక వడ్డీ, మరో పక్క పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ రిస్క్ లేకుండా బెస్ట్గా ఉండడమే దీనికి కారణం. పోస్ట్ ఆఫీస్ పథకాలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అవ్వగా చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంతో మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ పథకంలో ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల మంచి ఇన్కమ్ లభిస్తుంది. దీంతో చాలామంది ఈ స్కీమ్ను ఎంచుకుంటున్నారు. మీరు ఈ స్కీమ్లో కేవలం 1000 రూపాయలతో ఖాతాను తెరవచ్చు. ఇందులో సింగిల్, జాయింట్ అకౌంట్స్ తీసుకోవచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా 9 లక్షలు జమ చేసుకోవచ్చు. జాయింట్ ఖాతాలో 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రతి నెల వడ్డీ వస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.4% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ పథకం యొక్క కాల వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. మీరు కోరుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. మీరు ఈ పథకాన్ని 10 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న మీ పిల్లల పేరుతో కూడా తెరవచ్చు. దీని నుండి ప్రతి నెల వచ్చే వడ్డీని పిల్లల పాఠశాల ఫీజులు లేదా ఇతర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. వివాహం తర్వాత బలమైన ఆర్థిక ప్రణాళిక కావాలనుకునే జంటలకు కూడా ఈ పథకం బెస్ట్ ఆప్షన్. ఈ పథకంలో డిపాజిట్ అమౌంట్పై వార్షిక వడ్డీని 12 భాగాలుగా విభజించి ప్రతి నెల ఖాతాలో వేస్తారు. నెలవారీ వడ్డీని విత్డ్రా చేసుకోకపోతే అది మీ పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలో డిపాజిట్ అవుతూనే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ను కూడా తిరిగి పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిచి 15 లక్షలు పెట్టుబడి పెడితే మీకు సంవత్సరానికి దాదాపు 1,11,000 వడ్డీ లభిస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు 9,250 స్థిర ఆదాయం ఉంటుంది. మీరు సింగిల్ అకౌంట్లో 9 లక్షలు పెట్టుబడి పెడితే మీకు వార్షిక వడ్డీ 66,600 లభిస్తుంది. ప్రతి నెల దాదాపు 5,550 ఆదాయం లభిస్తుంది.